తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృగురుభ్యం నమః. నమస్కారం సార్. సంతాన సాఫల్యత కేంద్రాలు గల్లీకి ఒకటి ఉండటం ద్వారా అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే సంతాన లేమితో చాలా మంది బాధపడుతున్నారు అనేది అర్థమవుతున్నటువంటి విషయం. అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ఏదైనా చిన్న గుడికి వెళ్తే కూడా ఏదైనా చెట్టు ఉంది అని అంటే దానికి ఊయలలు కట్టడం, తల్లులు చేస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా అర్థమవుతున్నది ఇదే. సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ దంపతులు తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేదు అనే పరిస్థితి ఉంది. ఎందువలన ఇంత అలా పెరిగింది? ఇది వరకు గంపెడు మంది పిల్లలు ఉండేవాళ్ళు అని వింటూ ఉంటాం. అలాగే ఆశీర్వచనాలు కూడా అలాగే అందిస్తూ ఉండేవారు. రకరకాల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల దీని మీద ఇంపాక్ట్ చూపిస్తోందా? అలాగే థాట్ ప్రాసెస్లో కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, అప్పుడే పిల్లల్ని కనకండి అని చెప్పే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎంజాయ్ చేయండి అని బాహటంగే చెప్పేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇవన్నిటిని బేస్ చేసుకుని అసలు సంతానలేమితో ఇబ్బంది పడేటటువంటి దంపతులు మీ దగ్గరకు వస్తే మీరు ఎట్లా వాళ్ళని వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎటువంటి రెమెడీస్ ఇచ్చి సంతానం పొందేటటువంటి విధానాలని ఎట్లా చెప్తారు? నేను విన్నది ఏంటి అంటే చాలా చక్కటి పరిహార మార్గాల్ని మీరు అందిస్తారు అనేది విన్నాను. 100% యాక్యురేట్గా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అనేది కూడా వినటం జరిగింది. వినటం ఏమిటి, నాకు కూడా కదా ఇక్కడ కూడా స్వానుభవం ఉంది. సో ఎట్లా మరి ఎలా ట్రీట్ చేస్తారు? అసలు ఈ సమస్య ఇంత ఉండటానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ సార్? సంతాన విషయాన్ని గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు సహజ సిద్ధంగా జాతక చక్రంలో పంచమ భావ విశ్లేషణ చేసుకోవటం అనేది భార్యాభర్తల ఇద్దరికి సంబంధించిన విషయాల్లో అవసరమైన విషయం. అసలు సంతానానికి సంబంధించి ప్రాక్టికల్గా సంతానం లేమి జరగటానికి ప్రాక్టికల్గా ఉన్న విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. జ్యోతిష్యంలో విశ్లేషణ కంటే ముందు ఇక్కడ వివాహం జరగటమే జాప్యంగా జరుగుతూ ఉంటుంది. అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకి, అబ్బాయికి వయసు వచ్చిన తర్వాత మరికొంత ఎక్కువ సంవత్సరాలకి, అంతే కదా. అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవటం లాంటివి జరుగుతున్నది. కాబట్టి ఇంకా అబ్బాయికి ఊహ తెలిసి వయసు వచ్చిన తర్వాత ఎంతో కాలానికి పెళ్లిళ్ళు చేస్తున్నారు. 30 రావాల్సిందే. ఇప్పుడు కూడా దాటిపోయింది. అది 30 అనేది కూడా దాటిపోయింది. ఇక్కడ అదొక ప్రధానమైన కారణం. అంటే ఆరోగ్యకరమైన వీర్య కణాలు తయారు కావటానికి లేదా ఆరోగ్యకరమైన అండం తయారు కావటానికి కావలసిన టైంలో కంటే తరువాత వాళ్ళు వివాహం జరగటం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ క్రమంలో వాళ్ళకి వివాహం జరిగే క్రమంలో వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులకు సంబంధించి సెడెంటరీ వర్క్ చేస్తూ ఉండటం. ఈ కారణం చేత, అంటే శారీరక శ్రమ లేకుండా చేస్తూ ఉన్న కారణం చేత వారికి ఇటువంటి లక్షణాలు, అంటే వీర్య కణాలకు సంబంధించిన సమస్యలు రావటం, లేదా ఆడవారిలో అండకణాలకు సంబంధించి, అంటే ఎక్కువ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం స్త్రీలకు సంబంధించి ఇప్పుడు కనీసం 50% మంది స్త్రీలకి, అంటే ఇప్పుడున్న పిల్లల వాటిల్లో వాళ్ళకి హార్మోన్ల అసమతుల్యత కారణం చేత PCOS, పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్, PCOD అటువంటిది రావటం, థైరాయిడ్ సమస్యలు రావటం, అధిక బరువు పెరుగుతున్నారు పెరగటం లాంటిది అనేది ఒబెసిటీ రావటం, ఇటువంటివన్నీ గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ వారి అండకణాలకు సంబంధించి ప్రభావితం చేసే అంశాలు. మగవారికి సంబంధించి కూడా వేసుకునే వస్త్రధారణ కారణం చేత ముఖ్యమైన రీప్రొడక్టివ్ ఆర్గానికి సంబంధించి సరైన ఉత్పత్తి జరగని విధంగా వాళ్ళు డ్రెస్సులు వేస్తూ ఉండటం, జీన్స్ అంతే కదా, ఇంపాక్ట్ చేస్తూ ఉండటం. వాళ్ళు కూడా ఒబేసిస్గా, అంటే ఎక్కువగా కూర్చొని శ్రమ లేకుండా ఉండటం, వీటి కారణాలు. ఇది ప్రాక్టికల్గా జరుగుతున్న అంశాలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకుంటున్నప్పుడు సంతాన లేమి కలగటానికి ప్రధానమైన కారణాలు మొట్టమొదటి గమనించవలసినది గత ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్లుగా రవి కారకత్వం, రెండవది పంచమస్థాన విశ్లేషణ, మూడవది కుజరాహువులు లేదా శని రాహువులు, శని కేతువులు, వీటికి సంబంధించి, అంటే ఈ 4 ప్లస్ రవి 5 గ్రహాలకు సంబంధించిన పరిపూర్ణ విశ్లేషణ ద్వారా సంతానం కలుగుతుందా లేదా, ఏ సమయంలో కలగొచ్చు అనే విశ్లేషణ చేయటం జరుగుతుంది. ఇందులో ముందు వివరించినట్లుగా పితృదోషాల వలన సంతానం కలగని పరిస్థితులు ఉంటాయి.
రెండవది అనారోగ్య సమస్యలు. ఇందాక వివరించినట్లుగా అనారోగ్య సమస్యల కారణం చేత కావచ్చు. చాలా పెక్యులియర్ విధానం, చాలా పెక్యులియర్గా వింటున్న ఈ మధ్య కాలంలో వింటున్న విషయం ఏమిటంటే, భార్యాభర్తలు వారు సరిగ్గా కలవకుండానే సంతానాన్ని కావాలని కోరుకుంటున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండట్లేదు. ఎప్పుడో వాళ్ళకు కుదిరినప్పుడు శారీరకంగా కలిసే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇద్దరికీ ఆసక్తి ఉండట్ల. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని విపరీతమైన పని చేయటం వలన, అలసిపోవటం వలన వారికి ఉండట్లేదు. శని ఆదివారాలు ఇటువంటివి వచ్చిన సందర్భాలలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో, ఈ నగర వాతావరణాల్లో ఈ లక్షణాలు ఉన్నాయి. పల్లెటూరు వాతావరణంలో ఇది చాలా తక్కువగా ఉంది. పిల్లలు ఈ కారణం చేత, ఇటువంటి కారణాల చేత సంతానం లేమి ఉండే అవకాశాలు అక్కడ తక్కువగా ఉన్నాయి. ఈ పట్టణీకరణ ప్రభావం, ఈ నగరీకరణ, వీటి కారణాల్లో ఈ లక్షణాలు ఉన్నాయి. వాళ్ళకి శని ఆదివారాలు వస్తే కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని. మూడవ అంశం వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలకు సంబంధించి. మొదట పితృదోషాలకు సంబంధించిన కారణాల చేత వీళ్ళకి సంతానం కలగట్లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చిన సందర్భాలలో దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పితృదోషాలకు సంబంధించిన కార్యక్రమం చేస్తున్న విషయంలో చెప్పాను. అది పితరులకు సంబంధించి వారికి సంబంధించిన శ్రాద్ధ కార్యక్రమాలు మీరు పరిపూర్ణంగా నిర్వర్తించండి, మీకు ఉపయోగపడుతుంది అనేది. రెండవది రవికి సంబంధించిన రవి పితృ, పుత్ర, తను, అధికార కారకత్వాలకి సంబంధించిన గ్రహం కాబట్టి వారికి సంబంధించి ఏదైనా రవికి సంబంధించిన శాంతి విధానాలు, గోధుమల దానం ఇవ్వటం, లేదా గోధుమలతో చేసిన వంట తయారు చేసి వారు తినటం, ఇతరులకు పంచటం, దేవునికి ప్రసాదంగా పెట్టి, లేదా సూర్య నమస్కారాలు చేయటం, సూర్య పంజర స్తోత్రం పారాయణ చేయటం, లేదా రక్తచందనం తిలక ధారణ చేయటం తలకి, ఇది రవికి సంబంధించి అనుకూలమైనది. ఒకవేళ వీర్య కణాల చలనత్వ లోపాల కారణం చేత అని ఉంటే అది వైద్యులను సంప్రదించినప్పుడు యాక్టివ్ మొటిలిటీ ఎంత ఉన్నది అది పూర్తిగా విశ్లేషణ చేసుకున్న తర్వాత దాన్ని పెంచుకోవటానికి ఎయిదర్ మెడిసిన్ ఆర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అది వాడుకుంటూ, ఒకవేళ దాంట్లో సంతృప్తి చెందని పరిస్థితులు కనుక ఉన్నట్లయితే వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం. అంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి రెగ్యులర్గా, తరచుగా అక్కడ సంబంధించిన ఎక్కువసేపు అక్కడ గడపటం. ఇక్కడ ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఇటువంటి సమస్యల ద్వారా ఆడవారికి సంబంధించి పెక్యులియర్గా వచ్చే సమస్య ఏమిటంటే, యాంటీస్పర్మ్ యాంటీజెన్ అనేది ఒకటి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా వెరీ పెక్యులియర్. ఈ మధ్య కాలం వరకు వైద్యులు దాన్ని గుర్తించని ఇది. ఆ కారణం చేత ఏమిటంటే, వారు కలుస్తున్నా సరే, సక్రమంగా ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నా సరే గర్భధారణ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇటువంటి లక్షణాలకి పూర్వకాలం నుంచి ఒక ప్రత్యేకంగా ఒక దేవాలయంలో, త్రిపురాంతకం అనే ఒక దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది. అక్కడ పైన శివాలయంలో ప్రతిష్ట ఎంతో కాలంగా, ఇంచుమించు నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాల నుంచి అనుకుంటాను, ప్రతిష్ట కోసం తయారు చేసి పెట్టిన ఒక గణేష్ని విగ్రహం ఉంది. నిజానికి త్రిపురాంతక దేవాలయ శాసనాలు అనే ఒక పుస్తకం చదివిన తర్వాత అక్కడున్న ఆ గణపతి సంతాన గణపతి, కళ్యాణ గణపతి, ఈ రెండు లక్షణాలు కలిగిన గణపతి అని త్రిపురాంతక దేవాలయ శాసనాలు అనే పుస్తకంలో వివరించబడి ఉంది. నేను అది తెలుసుకున్న తర్వాత చాలా మందికి చెప్పాను. ఆ దేవాలయంలో ఇంకా ప్రతిష్టకు నోచుకొని ఒక భారీ వినాయకుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి వెళ్ళి, మరి గుళ్ళోనే ఉంటుందా? గుళ్ళోనే శివాలయంలో ఉంటుంది. ప్రతిష్ఠ ఎందుకు చేయలేదు? వేరే బహుశా ప్రతిష్ఠ చేయడానికి మండపం కట్టారు, కానీ అనుకూలతలు లేక. మామూలు పూజాది కార్యక్రమాలు జరుగుతున్నట్లు నేను త్రిపురాంతకం వెళ్ళి దాదాపు ఒక 15 సంవత్సరాలు అయింది. నాకు ప్రస్తుతం తెలియదు. మీరు అప్పుడు ఉన్నప్పుడు? నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను కాబట్టి అక్కడ రెగ్యులర్ గా ఆ దేవాలయానికి వెళ్ళటం, అక్కడ చాలా మందికి చెప్పడం జరిగింది. ఇక్కడ దర్శనం చేత మరి ఫలితం ఉంటుంది. దర్శనం మాత్రమే కాదు, గరిక తీసుకుని వెళ్ళి కేవలం మీ మనసులో మాట చెప్పుకొని అక్కడ గరికతోటి అక్కడ ఆ స్వామి వారిని, వినాయక స్వామిని, వివాహ జాప్యతలతోటి ఉన్నవారు ప్లస్ సంతానహీనతతోటి ఉన్నవారు, లేదా సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతోటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు వాటిని అధిగమించడానికి జస్ట్ గరిక తీసుకొని వెళ్ళి అక్కడ సమర్పించి కాసేపు అక్కడ ఆ విగ్రహం దగ్గర ఉండి రావటం. ప్రతిష్ఠ జరగకుండానే స్వామి ఇంత అది చాలా పవర్ఫుల్ విగ్రహం. ఆ విగ్రహం వేరే కారణాలు, చారిత్రాత్మకంగా చూసుకున్నప్పుడు వేరే కారణాల చేత అని నేను విన్నాను. నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ఆర్కియాలజీ
సైంటిస్టులు వాళ్ళు చెప్పినది ఏమిటంటే బహుశా అది గతంలో మహమ్మదీయుల దండయాత్రలు ఇవి జరుగుతున్న సందర్భంలో ఆ కారణం చేత అది ఆగిపోయింది అని చెప్పడం విన్నాను. కానీ చాలా చక్కటి ఫలితాలను ఇవ్వటం చూశాను. అద్భుతం. రెండవది మరొక ఊరుంది గుంటూరు జిల్లాలో, నాగులపాడు అని ఒక ఊరుంది. ఆ నాగులపాడులో నాగేంద్ర స్వామి చాలా ప్రసిద్ధి. ఇటువంటి లక్షణాలకు అనారోగ్య కారణాల చేత గర్భధారణ మగవారికి కావచ్చు ఆడవారికి కావచ్చు గర్భధారణ జరగని సందర్భాలలో అక్కడ దేవాలయానికి వెళ్ళి అక్కడ సంబంధించి సింపుల్ రెమెడీ ఆ దేవాలయంలో అక్కడ పుట్ట చుట్టూతా తిరగటం అంటే ప్రదక్షిణాలు చేయటం లేదా వేరే కార్యక్రమాలు అక్కడ పూజాధికాలు ఇవి ఉన్నాయి. ఈ సింపుల్ చేయటం వలన దాదాపు నేను చెప్పిన వారందరికీ అనుకూలమైన ఫలితాలు రావటమే చూశాను. ఒకటి త్రిపురాంతకం, 2 నాగులపాడు. ఇవి 2 కుదరని పక్షంలో మన దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు. త్రిపురాంతక విషయంలో చెప్పిన విషయం ఏమిటంటే అది ప్రత్యేకించి కళ్యాణానికి సంతానానికి సంబంధించిన అది ఒక ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహం. దానికి సంబంధించి ఆ విధంగా మొదట ఆ విగ్రహం చెక్కే సమయంలోనే దానికి సంబంధించి బీజాక్షరాలు కింద లిఖించబడ్డాయి అని విన్నాను. అది అక్కడ వినటం కాదు, చదవటం. మంజీరా పబ్లికేషన్స్ వారు దీన్ని పబ్లిష్ చేశారు, త్రిపురాంతక దేవాలయ శాసనాలు అనే పుస్తకం. ఇది చాలా మంచి ఫలితాలను ఇవ్వటం. ఇది అనారోగ్య కారణాల చేత. ఇవి కాకుండా మరొక పెక్యులర్ కారణం ఇందాక చెప్పినది ఏమిటంటే ఆసక్తి లేకపోవటం. ఈ ఆసక్తి లేకపోవటం అనే కారణానికి ఒకటి ప్రాక్టికల్ రెమెడీ, వాళ్ళు కౌన్సిలర్స్ని కలవటం. వయసులో ఉన్నవారు ఆసక్తి లేకుండా ఉండటం అంటే వారికి హార్మోన్లు అవన్నీ చక్కగా పనిచేస్తున్నాయా లేదా అని వారి వ్యక్తిగత వైద్యులు చెక్ చేసుకోవాలి. రెండవది సెక్సాలజిస్టులను కలవటం. మన అందుబాటులో సెక్సాలజిస్టులు అనే బోర్డు పెట్టుకుని ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. బహుశా ఈ గైనకాలజిస్ట్ ఆడవారికి సంబంధించి లేదా మగవారికి సంబంధించిన ఆండ్రాలజిస్టులు వీరే కౌన్సిల్ చేసే సెక్సాలజిస్టులుగా కౌన్సిల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇవి కాకుండా ఎస్ట్రాలజికల్గా ఏదన్నా రెమెడియల్ ఇది చూసుకుంటూ ఉన్నప్పుడు సంతానం కలిగేంత వరకు వారు ఒక తమలపాకు మీద కొంచెం మన గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు కొంచెం తమలపాకు మీద ఒక కొంచెం వేసుకొని దాన్ని భార్యాభర్తలు వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని, వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతం ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో ప్రదక్షిణాలు అంటే బహుశా ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఇంటి చుట్టూతా ప్రదక్షిణాలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి కనీసం వాళ్ళు బెడ్ చుట్టూతోనే ప్రదక్షిణాలు చేసి ఆ గసగసాలని అంటే వాళ్ళు కలవాలనుకోవటానికంటే ఒక 2 గంటల ముందు 3 గంటల ముందు దగ్గరలో ఉన్న ఇద్దరు దాని చెరొక తమలపాకుతోటి గసగసాలు ఆ విధంగా పెట్టుకుని దాన్ని తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక చెట్టు నీడలు మొదల్లో పడేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దాని తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఇది మొదటిసారి చేసినప్పుడు వాళ్ళల్లో ఏ చేంజెస్ ఉండవు. కానీ రెండవసారి చేస్తున్నప్పుడు వారికి ఆసక్తి పెరుగుతుంది. బహుశా 2 చేస్తున్నారనుకోండి, మెడికల్ రిలేటెడ్ విషయాలు ఇవి చేస్తున్నారనుకోండి, బహుశా మెడికల్ కారణాల చేత అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా జరిగే అవకాశాలు ఉంటాయి. దీంట్లో సంతాన గణపతి అనేది ఒక మంత్రం ఒకటి ఉంటుంది, పుత్ర గణపతి అంటారు. పుత్ర గణపతి మంత్రాన్ని చదువుతూ వారు డైలీ చదువుతూ ఇటువంటి కార్యక్రమాలు ఈ గసగసాలతోటి చేసింది మరింత ఎక్కువ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇందులో పుత్ర గణపతి మంత్రాన్ని ఎవరి ద్వారా తీసుకోవాలి అని అనుకుంటే పుస్తకాల్లో లభ్యమయ్యే మంత్రాన్ని మాత్రం డైరెక్ట్గా తీసుకొని చదవద్దు. ఎందుకంటే ఇటువంటి బీజాక్షరాలతో కూడిన మంత్రాలు పుస్తకాల్లో అచ్చు వేసినప్పుడు అది ప్రతి ఒక్కరు చదువుతారు. చదివినప్పుడు దానికి సంబంధించిన పాజిటివ్ ఏదైనా, ఇప్పుడు అనుకోకుండా సంతానం గురించే అనుకుందాం, పెళ్లి కాని అబ్బాయి ఒకటి చదివాడు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? కాబట్టి అందుకని ఇటువంటి ఏ మంత్రమైనా దాని నుంచి వచ్చే ఫలితాలు అది అందాలి అనుకున్నప్పుడు దాన్ని మంత్రంలో ఉండే బీజాక్షరాలను అటు ఇటుగా మార్చి వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సవ్యంగా ఒక మంత్రాన్ని ఒక చక్కటి, అది కేవలం మంత్రశాస్త్రం తెలిసిన పండితులు మాత్రమే ఏ పదం ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించి దాన్ని చూసి చెప్తారు. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన యామల తత్వాలకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలు బీజాక్షరాలు ఎక్కడ ఉండాలో అని నిర్ధారించడానికి పండితుడు కేవలం మంత్రశాస్త్రం ఒకటే కాకుండా
జ్యోతిష శాస్త్రంలో జాతక చక్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నిర్మాణం చేస్తారా? నిర్మాణం చేస్తారు. అది మీరు చేస్తారు. ఎందుకంటే అంటే మంత్రశాస్త్రంలో నేను మంత్రశాస్త్రం తెలిసిన వాడినే కానీ నిపుణుణ్ణి కాదు. నాకు ఎంతవరకు కొంతవరకే తెలుసు. ఓకే, పరిపూర్ణంగా సరే, మీ తెలుసనేది లేదు. క్లయింట్స్ కి అయితే మీరు చెప్తారు, ఆ. నిర్మాణం చేసి ఖచ్చితంగా. చెప్పగలిగే నాలెడ్జ్ ఉందని నమ్ముతున్నాను. Right. ఓకే, Right, sir. ఇది ఒకటి. అందుకని పుత్ర గణపతి మంత్రాన్ని Hmm. దగ్గరలోని పండితుల ద్వారా తీసుకుని ఇట్లా బాహాటంగా చెప్పడానికి కూడా ఉండదా సార్? బాహాటంగా ఏ మంత్రాన్ని, ముఖ్యంగా Hmm. బీజాక్షరాలు తోటి కూడిన మంత్రాన్ని చెప్పకూడదు. అది సరైన పద్ధతిలో చెప్పకూడదు. ఇందాక వివరించాను కదా, అది చెయ్యకూడని వాడు వాళ్ళు చేస్తే వినకూడని వాళ్ళు వింటే అది చాలా ఇబ్బంది. Right. ఓకే, Right. అందుచేత ఏమిటంటే వాళ్ళు మంత్రశాస్త్రం తెలిసిన పెద్దలు మాత్రమే వారికి రహస్యంగా చెప్పాలి. ఇది అదొకటి పుత్ర గణపతి మంత్రం. దాని తర్వాత సంతానం కలగటానికి సంబంధించి ప్రాక్టికల్గా రెమెడీస్, అంటే ఇప్పుడు మన సింపుల్ రెమెడీస్గా తీసుకున్నప్పుడు వారి జాతకాన్ని బట్టి దగ్గరలో ఉన్న పండితుల ద్వారా వారి ఏదైనా జెమ్ స్టోన్ని ఏదైనా తీసుకోవచ్చు, అది ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువ సందర్భాలలో పచ్చరాయి, గ్రీన్ ఎమరాల్డ్, ఎమ్రాల్డ్, Hmm. పచ్చరాయి సంతానం కలగటానికి చాలా జనరల్గా ఉపయోగపడటం చూశారు. అంటే బుధుడు ఎలా ఉన్నా ఇర్రెస్పెక్టివ్ జనరల్గా తీసుకోవటానికి అది కేవలం సంతానానికి సంబంధించి మాత్రమే ఉపయోగపడటం చూశారు. అంటే అది ఉంగరంలాగా ధరించడం కాదు. పచ్చరాయిని దాంట్లో చిన్న పరిమాణం, చాలా చిన్న చిన్న రవ్వలు 2 తీసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు, వారికి ఇద్దరు పర్సులు సంబంధించో, అమ్మాయి బయటికి వెళ్ళని అమ్మాయి అనుకోండి, హౌస్ వైఫ్ అనుకోండి, కొంగు చుట్టుకోవటము ఇటువంటిది చేసి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు అనుకోండి, మొదటి 30 రోజుల లోపలే సెట్ అవుతుంది, ఇంపాక్ట్ ఇది చూపిస్తుంది. కానీ అది తర్వాత కేవలం సంతానం కలిగేంత వరకు, గర్భధారణ జరిగేంత వరకు మాత్రమే తీసేయాలి, తర్వాత అది ఉంచాలి. దాని తర్వాత దాన్ని ఉపయోగించడం వలన ఉపయోగం లేదు. అప్పుడు వాళ్ళు ఒరిజినల్ జాతకంలో ఏది అవసరమో బుధునికి సంబంధించి ఏదైనా ప్రతికూలతలు ఉంటే చూపించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఇద్దరి మధ్య సరైన మాటల ద్వారా వ్యక్తీకరణ సరిగ్గా జరగటం, ఆసక్తి పెరగటం, ఇటువంటి లక్షణాలు ఏర్పడతాయి. Right, sir. అది వారు ఇద్దరు సంతానం కలగటానికి అనుకూలించే విధంగా పరిస్థితులు వాళ్ళిద్దరు ప్రేరేపితం అవుతారు. Right, sir. ఓకే, రైట్ సార్. ఇన్ని పద్ధతుల్లో చూడొచ్చు, ఇన్ని పద్ధతుల్లో సంతానాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను సార్. త్రిపురాంతకంలో వినాయకుడిని దర్శించుకునే అది మా పిల్లల కోసం తల్లిదండ్రులుగా మేము వెళ్ళి స్వామిని ప్రార్థించొచ్చా అని అడిగితే? నిజానికి ఎవరైతే సంతానార్థులు ఉంటారో వారు వెళ్ళటమే ఉత్తమమా? శ్రేయస్కరం. Hmm. వాళ్ళ తరపున వెళ్ళటం అది Hmm. దానివల్ల ఉపయోగం ఉండొచ్చేమో, మీకు తెలీదా? నాకు తెలియదు. నేను చెప్పిన వారు ఎవరు అట్లా వెళ్ళలేదు. Right. సంతానం కావాలనుకున్న వాళ్ళే ఆ విధంగా ఎందుకు ఇది వెళ్ళారు. అడుగుతున్నానంటే, వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఇప్పటికిప్పుడు రాలేరండి, మేము మాకు ఆతృతగా ఉంది, మేము నానమ్మ అవ్వాలో లేకపోతే తాత అవ్వాలో అనుకుంటారు కదా, మేము వెళ్ళే అర్థించచ్చా అని అడిగితే గనక ఉపయోగపడుతుందేమోనని అడుగుతున్నాను. అనుభవపూర్వకంగా నాకు దాంట్లో అవగాహన లేదు, Try తెలియదు. చేసుకోవచ్చు. వెళ్ళటం వల్ల నష్టమేమి లేదు. Right. ఏం మంచి జరిగితే నాకు తెలియజేయండి, మరొకరికి చెప్తాను. మరొకరు చెప్తారు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే. నమస్కారం.